హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో చెరువుగట్టు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్టాపించిన 108వ శివలింగం. ఈ ఆలయం వచ్చేసి ఒక చిన్న కొండపై ఉంటుంది. ఈ కొండ కింద శ్రీ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ముందుగా మేము పార్వతీదేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని గుట్టపైకి బయలుదేరాము. శ్రీ పార్వతీమాత టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. పార్వతీమాత దర్శనం చేసుకొని మేము గుట్టపైకి బయలుదేరాము. ఈ టెంపుల్కి ఎక్కువగా అమావాస్య రోజు వస్తూ ఉంటారు. ఇక్కడ నిద్ర చేస్తే మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా, హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఇక్కడ తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి పరశురాముని తండ్రి పేరు జమదగ్ని ముని. ఆయన దగ్గర ఒక కామధేను అనే ఆవు ఉండేది. ఆ ఆవు వారికి ఏది కావాలంటే అది ఇస్తూ ఉండేది. ఒకరోజు క్షత్రియ వంశానికి చెందిన రాజు, అతని పేరు వచ్చి కార్తవీర్య అర్జున. ఒకరోజు ఆ రాజు వేటకు బయలుదేరాడు. అప్పుడు ఆ రాజుకు ఈ కామధేను ఆవు కనిపించింది. వెంటనే ఆ రాజు జమదగ్నిముని దగ్గరికి వచ్చి ఆ కామధేను ఆవు నాకు కావాలని అడుగుతాడు. దానికి జమదగ్నిముని ఒప్పుకోడు. దాంతో ఆ రాజు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో పరశురాముడు ఆ రాజును ఓడిస్తాడు. ఎలాగైనా ఆవును దక్కించుకోవాలని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఒకరోజు జమదగ్నిముని తపస్సు చేస్తూ ఉండగా ఆ రాజు వచ్చి జమదగ్నిముని తల నరికేస్తాడు. ఇది చూసిన పరశురాముడు కోపోద్రుకుడై ఆ రాజు తల నరికేస్తాడు. తర్వాత ఆ వంశంలో ఉన్న వారిని వెతికి చంపేస్తాడు. తర్వాత పాప పరిహారార్థం పరశురాముడు భూమి చుట్టూ 108 శివలింగాలను ప్రతిష్టాపన చేశాడు. ఆ 108వ శివలింగమే ఈ జడల రామలింగేశ్వర టెంపుల్. ఈ 108వ శివలింగం ఇక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత శివుడి కోసం ఇక్కడే ఘోర తపస్సు చేశాడు. ఇంతకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. శివలింగము పెరుగుతూ ఉంది. కోపోద్రుకుడైన పరశురాముడు తన శివలింగంపై తన గొడ్డలతో ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు ఆ శివలింగం పెరగడం ఆగిపోతుంది. ఆ కొట్టినప్పుడు జడల రూపంలో వచ్చింది కాబట్టి ఇక్కడ జడల రామలింగేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడికి ఎక్కువ భక్తులు అమావాస్య రోజు వస్తూ ఉంటారు. కొందరు 3 అమావాస్యలు, కొందరు 5 అమావాస్యలు, మరికొందరు 9 అమావాస్యలు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి.
వచ్చిన ప్రతి భక్తులు ఈ కోనేరులో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు కోనేరులో స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలను మొక్కేసి పచ్చిబళ్ళతో అలాగే పడుకుని ఆ పాదాలను తన పైన పెట్టుకుంటే మనకున్న దోషాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చెప్తున్నాను 68 44 కారు దారిలో మాకైతే ఆ దేవుడే పంపించిన వ్యక్తిగా ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చాలా బాగా చేయించాడు. ఓం నమ శివాయ. గర్భగుడిలో నుంచి దర్శనం అయిపోగానే మేము బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ముందుకు బయలుదేరాము.
మాకైతే దర్శనాన్ని చాలా బాగా జరిగాయి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.